హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. స్టార్ మాలో ప్రసారమవుతున్నటువంటి పాపే మా జీవనజ్యోతి సీరియల్లో హీరోగా నటిస్తున్న సూర్య అలియస్ మన ప్రీతం చరణ్ గురించి ఒక లేటెస్ట్ అప్డేట్ మనం ఇప్పుడు ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం. దానికంటే ముందు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కన ఉన్న గంట సింబల్ కూడా క్లిక్ చేసేయండి. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే మామూలుగా సినిమా ఇండస్ట్రీలో ఉండే సెలబ్రిటీలకు, సీరియల్ నటీనటులకు ఎలాంటి కష్టాలు ఉండవని, వారి జీవితం సాఫీగా సాగిపోతూ ఉంటుందని చాలామంది అనుకుంటూ ఉంటారు. కానీ తెర వెనుక వారికి ఎన్ని కష్టాలు ఉన్నా కూడా తెర మీదకు వచ్చేసరికి ఒక్కసారిగా ఆ బాధలు, కష్టాలు అన్నీ కూడా మర్చిపోయి పెదవులపై చిరునవ్వును తగిలించుకొని ప్రేక్షకులందరినీ కూడా ఎంటర్టైన్ చేయడానికి ఆ బాధలను దిగమింగుతూ ఉంటారు మన సీరియల్ యాక్టర్స్. తెరపునికి ఎన్ని బాధలున్నా సరే వాటన్నిటినీ మర్చిపోతూ ఉంటారు. చాలామంది సినిమాల్లో, సీరియల్లో నటీనటులకు జీవితం బాగా ఉంటుందని, ఎలాంటి కష్టాలు కూడా ఉండవని అనుకుంటూ ఉంటారు చాలామంది. కానీ నిజానికి అలా అనుకోవడం పొరపాటే. చాలామంది అనేక రకాల ఇబ్బందులను ఎదుర్కొంటుంటారు. అటువంటి వారిలో ఇప్పుడు మనం తెలుసుకుపోయే సీరియల్ నటుడు ఒకరు. ఆ నటుడు ఎవరో కాదు, మన తెలుగు బుల్లితెర సీరియల్ నటుడు ప్రీతం చరణ్. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న చరణ్ అనేక విషయాలను పంచుకున్నారు. ఆయన మొదట మనసు మమత సీరియల్ ద్వారా ప్రేక్షకులకు పరిచయం అయిన ప్రీతం చరణ్ ఆ తర్వాత వరుసగా అవకాశాలను అందుకుంటూ బోలెడన్ని సీరియల్స్లో నటిస్తూ బాగా పాపులారిటీని సంపాదించుకున్నారు. ఇకపోతే ఇలా సీరియల్స్లో నటిస్తున్న సమయంలోనే సీరియల్ నటి మానసను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఈ దంపతులకు 2 మగపిల్లలు కూడా జన్మించారు. ఇకపోతే ఇలా ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ దంపతులు ఒకవైపు సీరియల్స్లో నటిస్తూనే మరోవైపు యూట్యూబ్లో యాక్టివ్గా ఉంటూ ప్రేక్షకులకు బాగా చేరువయ్యారు. కానీ నిజానికి అసలు ఎవరి కన్ను పడిందో కానీ ఈ జంట విడాకులు తీసుకొని విడిపోతున్నట్లు వార్తలు గుప్పుమన్నాయి. ఇకపోతే ఇదే విషయం గురించి ఇంటర్వ్యూలో చరణ్ మాట్లాడుతూ, మేము విడాకులు తీసుకుని విడిపోలేదు, కానీ మా మధ్య దూరం పెరిగింది. పిల్లల కారణంగా మా మధ్య దూరం వచ్చింది. తను అసలు ఎక్కువగా వాళ్ళ అమ్మ నాన్న ఇంట్లో ఉండటం వల్ల, నేను సీరియల్స్ లో బిజీగా ఉండటం వల్ల మేము కలవలేకపోతున్నాము. నాకు టైం అడ్జస్ట్మెంట్ అవ్వడం లేదు. నేను దాదాపు నా పిల్లల ముఖం చూసి అలానే నా భార్యతో మాట్లాడి 16 నెలలు అవుతుంది. మనం అసలు ఎప్పటిలాగే కలిసి ఉందామని నేను నా భార్యకు మెసేజ్ పెట్టాను, కానీ ఇంతవరకు రిప్లై రాలేదు అని తెలిపారు. ఒక్కొక్కసారి నాకు అసలు పిల్లల్ని తలుచుకున్నప్పుడల్లా ఎమోషనల్ అవుతాను అని తెలుపుకుంటూ చరణ్ అయితే చాలా ఎమోషనల్ అయిపోయారు. ఇకపోతే ఈ సందర్భంగా ఇంటర్వ్యూలో చరణ్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ గా మారాయి. మరైతే మానస తన అమ్మా నాన్నల ఇంట్లో ఉండటం వల్ల కారణంగానే వారి మధ్య దూరం వచ్చినట్లు చెప్పుకొచ్చారు. ఓకే ఫ్రెండ్స్, మరి ఏది ఏమైనప్పటికీ కూడా మానస, చరణ్ ఇద్దరు కూడా కలిసి సంతోషంగా ఉండాలి అని, వాళ్ళ పిల్లలతో ఆనందంగా ఉండాలి అని చెప్పేసి కనుక మీరైతే కోరుకుంటే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అంతేకాకుండా పాపే మా జీవనజ్యోతి సీరియల్లో హీరోగా నటిస్తున్న సూర్య యాక్టింగ్ కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మా ఛానల్ చిన్నాడు మరెన్నో లేటెస్ట్ అప్డేట్స్ కనుక మీ డైలీ తెలుసుకోవాలి అనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కన ఉన్న గంట సింబల్ కూడా క్లిక్ చేసేయండి.